ముస్లిం సోదరులు అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రంజాన్ తోఫాను అశ్వారావుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు। 5 మండలాల్లో షాదీఖానాల ఏర్పాటు కొరకు నిధులు కేటాయించాలని మంత్రిని కలిసి కోరడం జరిగిందని, త్వరలోనే అవి కూడా మంజూరు అవుతాయని అన్నారు। అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరవకూడదని అన్నారు। సర్పంచ్ గారు ఎదగరండి గ్రామ పెద్దలకి మండల పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు। ఆ రకంగా మన తెలంగాణలో తెచ్చింది 9వ సంవత్సరం। ఆ రకంగా మరి ఫస్ట్ 5 సంవత్సరాలలో తెలంగాణని ఏ రకంగా నడపాలనే ఆలోచనలో మరి రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మరి ప్రజలకి, తెలంగాణలో ఉన్న ప్రజలకి అన్ని కులాలను మనం ఏ రకంగా కాపాడుకోవాలనే ఆలోచనతో మన గత ప్రభుత్వాలు ఇన్ని ఉన్నా మరి లేని స్కీములు, దేశంలో లేని స్కీములు మన రాష్ట్రంలో పెట్టి ఒక పక్క ముస్లిం సోదరులకి పండగకి ఏ రకంగా ఆదుకోవాలి, ఒక పక్క క్రిస్టియన్స్ ఉన్న క్రిస్టియన్ సోదరులను ఏ రకంగా కాపాడుకోవాలి, ఒక పక్క మన హిందువుల్ని ఏ రకంగా కాపాడుకోవాలనే ఆలోచనతో అన్ని పండగలకి అతను ముఖ్యంగా మరి బట్టలు అదే రకంగా వాళ్ళు పండగ చేసుకోవడానికి డబ్బులు అన్ని కులాలకి ఒక పక్క ఇదివరకు మన లంబాడి క్యాస్ట్ కూడా మన ప్రతి సంవత్సరం మరి వాళ్ళ పండగ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రకారపరంగా ఏర్పాటు చేస్తూ, అలాగే గిరిజనులకు కూడా కొమరం భీం పండగకి గవర్నమెంట్ సోదరుగా ఏర్పాటు చేసుకుంటూ అన్ని కులాలందరికీ మరి హిందువులు అంటే మనకు సోదరులు వెలంగూరు అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా పండగకి ఇది మన బతుకమ్మ పండుగలు కానీ మరి సంక్రాంతి పండుగ కానీ అందరి కులాలకు మక్కలు దేవుడిని ఏ రకంగా తెలుసుకుంటారో ఆ రకంగా వాళ్ళని కాపాడుకుంటూ దేశంలో మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్ని కులాలను కాపాడుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఊరేలు చంద్రశేఖర్ గారికి మనం, ఎందుకంటే రైతుల్ని మరి ఒక పక్క మరి దళితుల్ని గిరిజనుల్ని కాపాడుకుంటూ మరి రైతులకు కూడా మన రైతు బంధు ఏర్పాటు చేసుకుంటూ మరొక అమ్మాయి పుడితే తల్లిదండ్రులకి భారమని 18 సంవత్సరాలు